సార్ 'రాధేశ్యామ్' సినిమా రిలీజ్ అయింది. ఆ! సో కొంతమంది బావుందంటున్నారు. కొంతమంది కొంచెం నెగెటివ్‌గా కూడా మాట్లాడుతున్నారు. అవును. సో అయితే మాత్రం కలెక్షన్స్ పరంగా అయితే అవును. బావున్నాయి. అవును. సో అండ్ ఇంకా 'భీమ్లా నాయక్' కలెక్షన్స్ కూడా చూసుకుంటే అవును. సో 'భీమ్లా నాయక్' సినిమా రిలీజ్ అయినప్పటికీ జియో అనేది రాలేదు. అవును. 'రాధేశ్యామ్‌కి' జియో వచ్చింది. అవును. ఇప్పుడు కూడా ఒక థియేటర్‌లో ఒక మల్టీప్లెక్స్‌లో ఓ పక్క 'భీమ్లా నాయక్' రన్ అవుతుంటే, ఓ పక్క 'రాధేశ్యామ్' రన్ అవుతుంది. అవును. 'రాధేశ్యామ్' టికెట్ ₹300 ఉంటే అవును. 'భీమ్లా నాయక్' 185 ఉంది. అవును. ₹185 ఉంది. అవును. అంటే దీనికి జియో వచ్చింది కాబట్టి, జియో యాడ్ అయింది కాబట్టి, సో దీనికి ₹300, దానికి జియో అప్లై అవ్వలేదు కాబట్టి ఇంకా ₹185తోనే రన్ అవుతుంది. ఫస్ట్ డే కలెక్షన్స్ చూసుకుంటే మన తెలుగు రాష్ట్రాల్లో 'రాధేశ్యామ్‌కి' మొత్తంగా 30 కోట్ల వరకు వచ్చింది. 'భీమ్లా నాయక్‌కి' అటువంటి టైంలో కూడా 26.40 లక్షల వరకు వచ్చింది ఫస్ట్ డే కలెక్షన్స్. సో ఈ కలెక్షన్స్ డిఫరెన్స్ ఇంకా ఆ రేట్లు ఇంకా అట్లానే ఉన్నాయి. సో ఈ కలెక్షన్స్ ఇంతవరకు రావడానికి ఒకవేళ దానికి కూడా అప్లై ఉంటే ఎంతవరకు అయ్యేది? సో దీని మీద మీ అభిప్రాయం చెప్పండి సార్. అంటే అప్పుడు భీమ్లా నాయక్ ఉన్న టైంలో మనకి జియో రాలేదండి. తక్కువ కలెక్షన్స్, చిన్న కలెక్షన్స్తోనే అప్పుడు తెలంగాణలో 26 crores ఎంతో సంపాదించింది. ఈ సినిమాకి, ప్రభాస్ సినిమాకి, రాధేశ్యామ్ సినిమాకి కలెక్షన్స్ వచ్చాయి. దానికి అంటే రోజుకి పెర్ డే 30 కోట్ల రూపాయలు వసూలు చేయగలిగింది. కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే, భీమ్లా నాయక్ సినిమా ఫస్ట్ షో ఇట్ సెల్ఫ్ అక్కడి నుంచి రోరింగ్ రెస్పాన్స్ బాగుంది, చాలా బాగుంది, ఇంక బంపరుగా ఉంది, ఇంక ఎక్కడ బ్లాక్ బస్టర్, ఇలా సూపర్ హిట్, ఇట్లాంటి టాక్స్తో వెళ్తుంది. దీనికి అసలు జనం దగ్గర నుంచి ఎప్రిషియేషనే లేదు. అంటే కొంతమంది ఎలా చెప్పారు, మనకి సాహో సినిమా కూడా ఇలాగే అసలు పెద్ద హడావుడి లేకుండా సినిమా రిలీజ్ అయింది, పెద్ద హిట్ అయింది కదంటే, సాహో సినిమా ప్రభాస్ని ఏ రేంజ్లో చూపించాలో ఆ రేంజ్లో చూపించి ఉండబట్టి మన తెలుగులో తక్కువ కలెక్షన్ వసూలు చేసినప్పుడు కూడా బాలీవుడ్లో చాలా బాగా వసూలయ్యింది. బాలీవుడ్లో 294 crores వసూలు చేసింది కనుక అది రేంజ్లో వెళ్ళిపోయింది. సాహో సినిమా ఎక్కడ కూడా ప్రభాస్ ఇమేజ్కి, ప్రభాస్ బాడీ లాంగ్వేజ్కి, ప్రభాస్ తాలూకు ఎకనమిక్స్కి తగ్గకుండా వెళ్ళింది. అంటే ఇక్కడ ఆ పేరు రాలేదే అని ఒక బాధ ఉంది మనకి. 'రాధేశ్యామ్' సినిమా చూస్తున్నాము, సినిమా అంతా బాగుంది కానండి, ఆ ఫైట్స్ లేవు. సినిమా అంతా బాగుంది కానీ ఒక ట్రాక్ లేదు. సినిమా అంతా బాగుంది కానీ పెద్ద పెర్ఫార్మెన్స్ చేసేవాళ్ళు ఎవరు లేరు. సినిమా అంతా బాగుంది కానీ ప్రభాస్ చేత బాగా మంచి రొమాన్స్, యూత్కి బాగా మత్తెక్కించే పాటలు లేవు. సినిమా అంతా బాగుంది కానీ బాహుబలి మించిన ఫైట్స్ ఏమైనా ఉంటాయనుకుంటే అవి లేవు. ఇది కదా మనకి డిస్కషన్ వస్తుంది. దీన్ని 'రాధేశ్యామ్' సినిమాని ఇలాగే చూడాలి మనం. బట్ 'భీమ్లా నాయక్' సినిమా ఏంటంటే అది పవన్ కళ్యాణ్ చాలా కలిసి వచ్చాయి. రాజకీయంగా పోరాటం చేయడం కానీ, ఈ పోరాటంలో నేను నెగ్గి తీరుతానని పవన్ కళ్యాణ్ తొడగొట్టి సవాల్ చేయడం కానీ, అసలు సినిమాని ఎవరూ చూడకపోయినట్టయితే నా అసలు నేను డేరాలు కట్టి చూపిస్తానయ్యా సినిమాని, ఫ్రీగా చూపిస్తానయ్యా సినిమాని అని అంత వీరోచితంగా మాట్లాడి సక్సెస్ అవ్వడం, మాట్లాడి తుస్సుకొని ఫెయిల్ అయిపోయినట్టయితే పవన్ కళ్యాణ్కి ఏం పేరు ఉండదు. కానీ మాట్లాడి సక్సెస్ అయ్యాడు. దానికి అది పెద్ద అడ్వాంటేజ్ అయ్యింది. అందుకే సినిమా థియేటర్లో పండగ చేసుకున్నారు, మతబాలు కాల్చుకున్నారు. ఎక్కడ చూసినా 'భీమ్లా నాయక్' అంటే 'భీమ్లా నాయక్'. ఇక్కడ జరగలేదని చెప్తున్నాను నేను. ఓకే. సో అయితే మనం ఏపీలోనే చూసుకుంటే 'రాధేశ్యామ్‌కి', 'భీమ్లా నాయక్‌కి' దాదాపు ఒక 4 కోట్ల ఎంతో డిఫరెన్స్ ఉంది సార్. సో అది ఇప్పటికి ఆ జియో అప్లై అవ్వకపోవడం వల్లే, అది కూడా సో ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ అయినప్పటికీ కూడా సో ఈ కలెక్షన్స్ విషయంలో డిఫరెన్స్ కూడా ఎంతో డిఫరెన్స్ లేదు. సో అది ఓన్లీ ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ అయినప్పుడు కూడా ప్రభాస్కి ఉన్నటువంటి అభిమానులు పవన్ కళ్యాణ్కి ఉన్నటువంటి అభిమానులు లాంటి వాళ్ళు కారు. పవన్ కళ్యాణ్ తలుచుకున్నట్టయితే ఆ సినిమాకి ఎంత రెవెన్యూ రావాలో అంత రెవెన్యూ పవన్ కళ్యాణ్ అభిమానులు ఈజీగా తెచ్చేస్తారన్నమాట. అందువల్ల వాళ్ళ సినిమాలు నిలబెట్టింది వాళ్ళే. సినిమాని బ్రహ్మాండంగా మంచి ఓపెనింగ్స్, మంచి కలెక్షన్స్ రావడానికి పవన్ కళ్యాణ్ అభిమానులే కారణం, పవన్ కళ్యాణ్ తాలూకు అభిమానులే కారణం. ఇక ప్రభాస్ ఏమిటంటే, ప్రభాస్ కూడా చాలా పెద్ద పెద్ద అభిమానులు ఉన్నారు. ప్రభాస్కి కావాల్సినట్టయితే 100 రోజులు కూడా టికెట్ తీసేస్తారు, అంత మంచి అభిమానులు ఉన్నారన్నమాట.
ఇంకా అంత రంగంలో దిగుతారేమో, ఎందుకంటే టూ ఎర్లీ కదా. నిన్నే సినిమా రిలీజ్ అయింది, ఈరోజు మాట్లాడుకుంటున్నాము. కానీ 400 కోట్లు పెట్టి సినిమా తీసిన తర్వాత ఎలాగ వదలరు కదా. దానికి ఆల్రెడీ 500 కోట్ల ఆఫర్ ఉంది ప్రభాస్ సినిమాకి. అంటే ఆఫర్ ఉన్నప్పుడు కూడా రియల్ ఎకనామిక్స్లో మనం చూపించలేకపోతున్నాం కనుక ఆలోచిస్తానమాట. ఆ సినిమాకి వచ్చిన నష్టం ఉండదు, కలెక్ట్ చేస్తే బాగుండేది. రెస్పాండ్ అయితే ఆడియన్స్ కూడా చాలా మంచిగా రెస్పాండ్ అయితే బాగుండేది. సాహోలాగా అట్లాంటి మంచి రెస్పాన్స్ హిందీలో వస్తే బాగుండేది. లేకపోతే ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఆయనకున్న క్రేజ్ ఆయనకు ఉంది, కొంచెం మోరార్లెస్ ప్రభాస్ తాలూకు సినిమా రెవెన్యూకి సరిపోతుంది. అది అంటే కలెక్షన్స్ పరంగా చూసుకుంటే ఇప్పుడు భీమ్లా నాయక్ వచ్చి 17-18 డేస్ అయిపోయింది. సో రాధేశ్యామ్ వచ్చి ఒకటే రోజు అయింది. సో భీమ్లా నాయక్ కలెక్షన్స్ని ఒక సినీ క్రిటిక్గా చెప్పండి, భీమ్లా నాయక్ కలెక్షన్స్ని రాధేశ్యామ్ మన తెలుగు రాష్ట్రాల్లో బీట్ చేస్తుందంటారు? మనం తెలుగు రాష్ట్రాల్లో బీట్ చేయదండి, మిగతా రాష్ట్రాల్లో బీట్ చేస్తుందండి. ఆ మిగతా రాష్ట్రాల్లో ప్రభాస్కు ఉన్నటువంటి క్రేజీ వేరు. అందుకే కదా ఆయన్ని పాన్ ఇండియా స్టార్ అంటారు అన్నమాట. ప్రభాస్ని చూస్తే చాలు, అదే కదా వచ్చింది. అట్లాంటి ప్రభాస్ పక్కనే మంచి రొమాంటిక్ సాంగ్స్ లేవే, అట్లాంటి ప్రభాస్ మంచి జైగాంటిక్ పర్సనాలిటీ ఉన్న ప్రభాస్ మంచి ఫైట్స్ లేవే, ఇది కదా వెలిసిగా ఫీల్ అవుతున్నారు. ఓకే, తెలుగు రాష్ట్రాల్లో అంటే భీమ్లా నాయక్ని బీట్ చేయలేకపోవడానికి కారణం ఏంటంటారు రాధేశ్యామ్? అంటే భీమ్లా నాయక్కి పవన్ కళ్యాణ్కి ఉన్న అభిమానులు కానీ, పవన్ కళ్యాణ్కి ఉన్న ఫాలోయింగ్ కానీ, పవన్ కళ్యాణ్కి ఉన్న ప్రిపరేషన్ కానీ, మెంటల్గా ప్రిపరేషను, సినిమాని ప్రభుత్వం వాళ్ళు ఎలాగా ఆటంకాలు పెడతారని తెలిసినప్పుడు కూడా వాళ్ళు మెంటల్గా ప్రిపేర్ అయిపోయి ఈ సినిమాని దెబ్బతీస్తారనే విషయానికి సిద్ధపడి సినిమా రిలీజ్ చేశారు. అది ప్రభాస్కి లేదు కదా. సినిమా టాక్ కూడా ఏమైనా దీని మీద ఉంటుందంటారు ప్రభావం? సినిమా టాక్ అంటే రాధేశ్యామ్ని అంత తేలిగ్గా ఫెయిల్ కానివ్వరండి వాళ్ళు. దాన్ని మళ్ళీ సినిమాని ఎలాగ లేపాలో కూడా వాళ్ళు తెలుసు. ఎందుకంటే వాళ్ళు డబ్బు ఉండాలి కానీ వాళ్ళు చేయదగిన పనులు చాలా ఉంటాయి. దాన్ని ఎలా ప్రమోట్ చేయాలో, దాన్ని ఎలాగ హైప్లోకి తీసుకెళ్లాలో నాకు తెలిసి ప్రభాస్ అండ్ కోకి బాగా తెలుసు. డెఫినెట్గా హైప్లోకి తీసుకెళ్తారు, మంచి కలెక్షన్స్ రాబడుతుంది, సాహోలాగా రీప్లేస్మెంట్ అవుతుంది.